తర్వాత వచ్చినది మన ప్రీతం నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కాలాన్ని స్వర్ణయుగం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా సచివాలయ వ్యవస్థ కావచ్చు, వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, ఈ రోజు పేద ప్రజలకు అండగా నిలబడ్డారంటే అది మన జగన్ అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాడు ఈ రోజు ఆర్థికంగా సామాజికంగా నిలబడ్డారంటే అది మన జగన్ అని చెప్పేసి మీ ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నాను. అలాగే రాష్ట్రంలో పేద ప్రజలకు, అలాగే రైతులు కావచ్చు, ఎవరు అందరికీ కూడా ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడంలో ముందుగా మనం ప్రతి ఒక్కరూ సక్సెస్ అయ్యామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో మన జగనన్నను కూడా సీఎం చేసుకోవడానికి ప్రజలంతా సిద్ధంగా ఉంటారని చెప్పేసి మీకు కూడా తెలియజేస్తా ఉన్నాను. అలా ఈ గార్లదిండ మండలంలో 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పెనకచెర్ల డామ్ కు గేట్లకు రబ్బర్ బిగించిన పాపాలు కూడా లేదన్నా. కానీ మన అక్క పద్మావతమ్మ గారు వచ్చిన తర్వాత, జనగండ పద్మావతమ్మ గారు వచ్చిన తర్వాత పెనకచెర్ల డామ్ కు మరమ్మతులు చేసి ఈ రోజు సాగునీరు తాగునీరు అందించడం జరిగిందన్న. ఈ విషయం మనమంతా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నానన్న. ముఖ్యంగా ఒక సాధారణ కార్యకర్తను, ఒక టిప్పర్ డ్రైవర్ ను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం, వారికి పాదాభివందనం చేసుకుంటానన్నా. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన మా అక్క జొన్నలగడ్డ పద్మావతి గారికి, అలాగే ఆలూరు సాంబశివారెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఖచ్చితంగా సింగల్వాల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామన్నా అని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజు ఇంకా కొద్ది రోజులు ఎలక్షన్లు కూడా, ఈ ఎలక్షన్లలో మనమంతా కూడా మన సత్తా చూపించి మన జగనన్న సీఎం చేసుకున్నామన్నా. తోడేళ్ల గుంపంతా వస్తానన్నా. బీజేపీ, తెలుగుదేశం, జనసేన అంటన్నా ఒక్క జగనన్నను కొట్టడానికి ఇంతమంది వస్తున్నారు. మన జగనన్న ఒక్కడే అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నామంతా కష్టపడి పనిచేసి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని ఓటు వేసి మన జగనన్నను సీఎం. తర్వాత వచ్చినది మన ప్రీతం నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కాలాన్ని స్వర్ణయుగం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా సచివాలయ వ్యవస్థ కావచ్చు.